ఇంకా చాలు. ఎన్ని రోజులని నువ్వు డబ్బులు కట్టకుండా తప్పించుకుంటావు? ఈ రోజు మా దగ్గర నుంచి నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. నీ ఇల్లుని ఖాళీ చేసే వెళ్లిపోయే రోజు వచ్చేసింది. నువ్వు ఇంకా బ్యాంకు డబ్బులు కట్టకుండా తిరుగుతుంటే బ్యాంకు చూస్తూ ఊరుకుంటుందనుకుంటున్నావా? ఈ రోజు నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటడానికే నేనొచ్చాను. నువ్వు డబ్బులు మొత్తం తిరిగిచ్చిన తర్వాతే మళ్ళీ నీ ఇల్లుని వెనక్కి తిరిగి ఇస్తారు. లేకపోతే నీ ఇల్లుని ఇచ్చే సమస్య లేదు. అర్థమవుతుందా? ఏంటి సార్ మీరు అంటుంది? నా ఇల్లుని తీసుకుంటారా? అయ్యో, ఒక 2 రోజులు లేట్ అయినా పర్లేదు, కట్టేస్తాను. బట్ కాకపోతే అలా మాత్రం చేయకండి సార్, ప్లీజ్. దయచేసి, ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు మీరు గనుక ఇప్పుడు తీసుకుంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయిపోతాను. దయచేసి వద్దు సార్, అలా మాత్రం చేయకండి. ఇదిగోండి, పోనీ ఇల్లు తీసుకున్నా పర్వాలేదు, ఆ కార్ అంటే నాకు ప్రాణం సార్. దయచేసి ఆ కార్ అయినా సరే ఇచ్చేసేయండి. ఎందుకంటే ఆ కార్ లేకుండా నేను ఇప్పుడు దాకా ఉన్నదే లేదు. కాబట్టి ఆ కార్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు కదా. మీరు ఇల్లుని తీసుకున్నారు కాబట్టి ఇల్లుతోనే సరిపెట్టుకోండి. నా కారును మాత్రం నాకు తిరిగి ఇచ్చేయండి. ఎంతో ఇష్టం మీద కొనుక్కున్న కారు సార్, ప్లీజ్. ఆ కారు ఇచ్చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అవన్నీ నాకు తెలియదులే కానీ నువ్వైతే మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నీ కారు కూడా ఇచ్చే సమస్య లేదు. నువ్వు డబ్బులు పే చేసిన తర్వాతే ఇస్తాం. అది అలా దారిలోకి రా. రేయ్, వాడు ఒకవేళ ఇక్కడికి వచ్చినా సరే వాడికి మీరు కారు ఎట్టి పరిస్థితిలో ఇవ్వకండి. అర్థమవుతుందా? అసలు ఇది ఎక్కడన్నా న్యాయమేనా? కనీసం చూడండి, నా ఇల్లు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, కనీసం నా కారు అన్నా సరే ఇవ్వాలి కదా. నా కారుకి దీనికి ఏం సంబంధం ఉంది చెప్పండి? ఇలా కాదు, లిఖితనికి ఫోన్ చేసి ఫాస్ట్ గా ఇక్కడికి రమ్మని చెప్పాలి. లేకపోతే నా ఇల్లుని తీసుకున్నారు, ఊరుకున్నాను. నా కార్ని ఎలా తీసుకుంటారు? వీళ్ళకి అసలు రైట్సే లేవు కదా. నా కార్ని తీసుకుని కూడా ఇవ్వరంటే డబ్బులు కట్టే వరకు. ఎంతో ఇష్టం మీద కొనుక్కున్న కారు అది. హలో లిఖితన్నా, ఇక్కడ నా ఇల్లుని ఎవరో వచ్చి తీసుకున్నారు. ఎవరో కాదులే, బ్యాంక్ వాళ్ళే వచ్చి తీసేసుకున్నారు. నేను ఎంతో ఇష్టం మీద కొనుక్కున్న కార్ని కూడా లాగేసుకున్నారు. ఇప్పుడు నువ్వే వచ్చి ఎలాగైనా వీళ్ళతో మాట్లాడాలి. ఏంట్రా నువ్వు అంటుంది? సరే సరే, నువ్వు ఏం కంగారు పడకు. ఇదిగో, నేను సించాన్ ఇప్పుడే బయలుదేరుతున్నాం. నువ్వైతే మాత్రం ఎటువంటి టెన్షన్ పడకు. అర్థం అవుతుందా? ఓకే రే, మనమైతే మాత్రం ఫాస్ట్ గా ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్ళాలి. ఎందుకో ఏంటో నేను వెళ్లే దారిలో చెప్తానులే గాని ముందు మనమైతే ఫాస్ట్ గా బయలుదేరాలి సించాన్. మా తమ్ముడికి అయితే మాత్రం అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. కాబట్టి మనం బేగా వెళ్ళి అసలు ఏమైందన్నది తెలుసుకోవాలి. దా అసలు ఏం జరిగిందంటే మా తమ్ముడి ఇల్లుని బ్యాంక్ వాళ్ళు వచ్చి తీసేసుకున్నారంట్రా. అబ్బా, ఏంటబ్బా ఇది? కరెక్ట్ గా వెళ్లాల్సిన సమయానికి ఒక్క ఫ్లైట్ కూడా లేదు ఇండియన్ డ్రైవింగ్ 3Dకి. అది కూడా రేపటి వరకు అంట. ఇప్పుడు వెళ్ళినా మనం వెంటనే వెనక్కి తిరిగి రావాలి కదా. ఒకసారి ఆగండి, ఏమన్నా స్పెషల్ ఫ్లైట్స్ ఉన్నాయేమో కనుక్కుందాము. సార్, ఇప్పుడు వెళ్ళడానికి ఏమన్నా స్పెషల్ ఫ్లైట్స్ ఉన్నాయంటారా? స్పెషల్ ఫ్లైట్స్ ரொம்ப లేవు సార్, ரொம்ப కష్టం. ఉన్నది ఒకటే ఫ్లైట్. అది పొద్దున్న ఎవరో వచ్చారంట. అది కూడా కనబడుతుంది కదా అక్కడ, నల్ల కలర్ ఫ్లైట్. దాని మీదే ఎవరో మైకేల్ అంట వాళ్ళ స్నేహితుడు వచ్చాడు అని చెప్పేసి అయితే అన్నారు. మీరు ఒకవేళ వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళు ఇస్తే ఓకే. నాకు ఇవ్వడానికి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఏంటి సించాన్, మైకిలా? అలా అయితే మనం ఖచ్చితంగా ఫ్లైట్ ని వేసుకెళ్ళచ్చు కదా. ఓకే, మనకి కూడా వచ్చు కాబట్టి పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఒక్క నిమిషం. హలో మైకేల్, అదే పొద్దున్న నీ స్నేహితుడు ఎవరో లాస్ శాంటోస్ కి వచ్చాడంట కదా. ఇప్పుడు నేను అర్జెంట్ గా ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్ళాలి. చూస్తేనేమో ఫ్లైట్స్ అయితే ఏవీ లేవు. అందుకోసమే నీకు ఫోన్ చేశాను. అరే, నువ్వే ఏదో ఒకలా ఫ్లైట్ ని కొద్దిగా పెద్ద మనసు చేసుకుని ఇచ్చావనుకో, నేను వెంటనే బయలుదేరుతాను. ఇదిగో నా ముందే ఉన్నారు స్టాఫ్. నువ్వు అండమే లేటు, వెంటనే తీసుకుని వెళ్ళిపోతాను. ఏంటి, జాగ్రత్తగా వెళ్ళి రావాలా? థ్యాంక్ యూ రా మైకేల్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నువ్వు చాలా బాగా ఒప్పుకుంటావని అనుకోలే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరైతే గొప్ప ఐడియాని ఇచ్చారు. మైకేల్ అని చెప్పడం వల్ల వారు నా స్నేహితుడే, తీసుకెళ్ళమని కూడా చెప్పాడు. మైకేల్ కరెక్ట్ టైంలో మనకి ఫ్లైట్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనమైతే మాత్రం కరెక్ట్ టైంకి వెళ్ళిపోవచ్చు. మనకి ఇప్పుడు చాలా వరకు టైం అయితే సేవ్ అవుతుంది. ఎలాగో ఇండియన్ డ్రైవింగ్ 3Dకి ఈ రోజు మొత్తం ఫ్లైట్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కడైనా ల్యాండ్ చేసుకోవచ్చు మామా. ఇదొకటి మనకి అడ్వాంటేజే. కానీ ఎంతసేపు పడుతుందో ఏంటో అక్కడికి రీచ్ అయ్యేసరికి. ఏదైనా కొద్దిగా ఫాస్ట్ గా వెళ్ళడం మంచిది మనకి.
ఓకే, ఫైనల్లీ మనమైతే మాత్రం ఇండియన్ డ్రైవింగ్ 3Dకి అయితే వచ్చేసాము. మన లిఖిత్ మామ అయితే మాత్రం సూపర్ గా డ్రైవ్ చేస్తున్నాడు. అదర కొట్టేస్తున్నావు మామ, సూపర్. ల్యాండింగ్ ఒక్కటే కొద్దిగా ఫాస్ట్ గా చేసేసావు గానీ రిమైనింగ్ నువ్వు ఫ్లైట్ అయితే మాత్రం సూపర్ గా నడుపుతున్నావు. నాకైతే మాత్రం బాగా నచ్చింది. అదిగో అక్కడ మీ తమ్ముడేనా ఉన్నది? నాకు చాలా రోజులుగా చెప్తూ ఉన్నాడు, నేనైతే మాత్రం హౌస్ కి ఈఎంఐ కట్టడం లేదనేసి. ఇలాగే ఉంటుంది బ్యాంక్ లో లోన్ తీసుకున్న దగ్గర నుంచి. ఇదిగోరా తమ్ముడు, అసలు ఏం జరిగిందిరా? నువ్వైనా కట్టాలి కదా, ఏదో ఒకటి చేసి కడితేనే కదరా వాళ్ళు రాకుండా ఉంటారు. సరే పద, ఏదో ఒకటి చేసి మాట్లాడతాను, కనీసం కార్ అన్న ఇస్తారు. ఇదిగోండి సార్, మీరు అలా కార్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, మీరు ఇల్లుని తీసుకున్నారు, దాంట్లో అయితే మాత్రం ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే బ్యాంక్ ఇప్పుడు లోన్ కట్టకపోతే ఖచ్చితంగా మీరు తీసుకుంటారు. అది కూడా మీరు ఒక 3-4 నెలల నుంచి చెప్పుకుంటూ వచ్చారు. అయినా వీడు కట్టకపోవడం వల్లే కదా వీళ్ళని తీసుకున్నారు. ఓకే, నేను దానికైతే ఒప్పుకుంటాను. కానీ వీడు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కార్ని ఎలా తీసుకోగలరు సార్ మీరు? దాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి కదా. ఇప్పుడు ఈ ఇంటి దగ్గర ఉన్న ప్రాపర్టీలేమి మీ అవ్వు, జస్ట్ మీది అవ్వేదేంటి ఇల్లు మాత్రమే. ఎందుకంటే వీడు లోన్ తీసుకున్నది ఇల్లుకే కాబట్టి. అండ్ అలాగే వీడు స్టార్టింగ్ లో కూడా సగం అమౌంట్ కట్టాడు, ఇంకా సగం అమౌంట్ కూడా పే చేశాడు. ఇంకా రిమైనింగ్ ఒక 40% అమౌంటే కదా మిగిలింది. మీరు దానికోసం కారు ఇవ్వకుండా ఎలా ఆపుతారు సార్? ఇదైతే అసలు కరెక్ట్ కాదు. ఒకసారి మీరే ఆలోచించండి, అర్థమవుతుందా? నా చేతుల్లో ఏమీ లేదు సార్. ఇది మొత్తం మా గవర్నమెంటే చూసుకుంటుంది. ఇక్కడ నన్ను జస్ట్ సెక్యూరిటీగానే అపాయింట్ చేశారు తప్పించి నాకు ఇంకేమీ తెలియవు. నేను ఆ కార్ని మీకు ఇవ్వలేరు. ఒకవేళ ఇస్తే ఆ జాబ్ నాకు ఉండదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి సార్, దయచేసి. ఏంట్రా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? ఇక మీదట నీకు ఇల్లు ఇంకా కారు కూడా ఇవ్వరంటావా? అసలు నీకు ఎంత టైం ఇచ్చారు మళ్ళీ ఇల్లుకి డబ్బులు కట్టడానికి? అన్నా, నాకైతే మాత్రం బ్యాంక్ వాళ్ళు ఒక 2 రోజులు సమయం ఇచ్చారు. ఒకవేళ నువ్వు 2 రోజుల్లో తీసుకొచ్చి మొత్తం డబ్బుని ఇచ్చేసావనుకో, అప్పుడు నీ ఇల్లు ఇంకా నీ కార్ని కూడా ఇచ్చేస్తానని చెప్పేసి అయితే అన్నారు. కానీ ఇప్పుడు అంత డబ్బు మనం ఎక్కడి నుంచి తెస్తామన్నా? మన దగ్గర కూడా లేదు కదా. అందుకోసమే నేను ఇంక దానికోసం చెప్పలేదు. కనీసం కార్ అన్న ఇస్తారు, ఇల్లును ఉంచేసుకుంటారు కదా అనుకున్నాను. కానీ వాళ్ళు ఎలా మాట్లాడతారని అసలు ఊహించలేదన్నా, ఊహించలేదు. అప్పుడప్పుడు లైఫ్ లో ఊహించని జరుగుతాయిరా, వాటిలన్నిటికీ మనం ప్రిపేర్ గా ఉండాలి, అర్థమవుతుందా? ఓకే, నీకు 2 రోజులే సమయం ఇచ్చారు. మనం ఈలోగా ఏదో ఒకటి చేసి డబ్బులు మొత్తం కట్టేద్దాము. ఇప్పుడు దాకా కట్టుకుని వచ్చిన ఇల్లుని వదిలేస్తావా? ఎంతో కష్టపడే కదా కట్టుకున్నావు. నీ దగ్గర రూపాయి కూడా లేకుండా అయితే నువ్వు ఇల్లుని కట్టలేవు. నీ దగ్గర డబ్బులు ఉన్న తర్వాతే నువ్వు ఇల్లుని కట్టడం స్టార్ట్ చేసావు, బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని. అలాంటప్పుడు నువ్వెందుకురా వదిలేయాలి? నేను దానికైతే అస్సలు ఒప్పుకోను. సరే సరే, మనమైతే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి చేసి నీ ఇల్లుకున్న బాకీని మనం తీర్చేద్దాం, ఓకేనా? నిజంగా నువ్వు సించాన్ నా కోసం నిలబడుతుంటే నాకు ఎంతో ఆనందం వేస్తుందన్నా. నిజంగా మీరిద్దరూ ఇలా నా వెనకతలో ఉన్నారనుకో, ఖచ్చితంగా 2 రోజుల్లో డబ్బులు సంపాదించి ఎలాగన్నా వాళ్ళకి కట్టేస్తాననిపిస్తుంది. కానీ మార్గం ఏమీ కనిపించడం లేదే. మనకి ఏదో ఒక మార్గం దొరికితేనే కదా మనం కట్టడానికి ఉంటుంది. మనది మార్గం లేకుండా ఎలా కడతామన్నా? చాలా కష్టమైపోతుంది. సరే సరే, మీరు ఎలాగో నాకు వెనకాతలుండి మంచిగా సేవ్ చేస్తానంటున్నారు కాబట్టి 100% అయితే మనం కట్టేద్దాము. మనం దేనికి దిగులు చెందకూడదురా. ఖచ్చితంగా దేవుడు అన్నవాడు ఉంటే మనకి సహాయం చేస్తాడు, అర్థమవుతుందా? ఎవరిని ఆ దేవుడు వదిలేడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు, మనకి కూడా చేస్తాడు ఏదో ఒక విధంగా. రే లిఖిత్, నీకు ఈ విషయం తెలుసా? మన లాస్ శాంటోస్ లో గోల్డెన్ ప్లేన్ ని ఎవరు హైజాక్ చేశారంట. హైజాక్ చేయడమే కాదురా, మొత్తం ఇంత డబ్బు ఇవ్వకపోతే వీళ్ళందరినీ ఇక్కడే అంతం చేస్తానని చెప్పేసి అంటున్నారంట. వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో గవర్నమెంట్ కూడా అర్థం కావట్లేదు. చాలా సతమతం అయిపోతున్నారు. నీకు ఇంకొక విషయం తెలుసా? ఎవరైతే వాళ్ళని పట్టుకుంటారో చాలా పెద్ద బౌంటీని అయితే గనక ప్రకటించారు. ఎంత పెద్ద బౌంటీ అంటే నిజం చెప్తున్నాను కదా, అది మాటల్లో చెప్పే నెంబర్ అయితే కాదు, చాలా పెద్ద బౌంటీ. సుమారుగా 10 కోట్ల రూపాయలు అయితే అనౌన్స్ చేశారంట. ఎందుకంటే ఆ దొంగలతో ఒక ఛాలెంజింగ్ గా విసిరారంట, ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకుంటామనేసి. అదే కాకుండా మా వాళ్ళకి కూడా ఏమీ కాకుండా కాపాడుకుంటామనేసి అన్నారంట. కాబట్టి నువ్వు ఒకసారి ప్రయత్నిస్తావేమో, ప్రయత్నించు. నీకు ఎలాగో ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్ కదా. అంటే నువ్వు ఇప్పుడు చెప్తుంది సంథింగ్ మన లాస్ శాంటోస్ లో ఉన్న గోల్డెన్ ప్లేన్ ని హైజాక్ చేశారు. ఒకవేళ వాళ్ళు గనక అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఫ్లైట్ లో ఉన్న వాళ్ళని ఇంకా అలాగే ఫ్లైట్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తాను అని చెప్పేసి అంటున్నారు, అంతే కదా? ఇప్పుడు మా పని ఏంటి? వాళ్ళని ఎలాగన్నా కాపాడాలి, ఆ ప్లేన్ ని ఎలాగన్నా కాపాడాలి గవర్నమెంట్ కి, అంతేనని చెప్పేది. ఒకవేళ అది గనక చేస్తే మనకి డబ్బులు ఇస్తారు. ఓకే ఓకే ఓకేరా తమ్ముడు, చెప్పాను కదా,
దేవుడు ఏదో ఒక విధంగా మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడనేసి. ఇదిగో ఇప్పుడు ఈ రొప్పల్లో మనకైతే గనక దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఓకే, మనకైతే ఎటువంటి కంగారు లేదు. నేనైతే మాత్రం ఫిక్స్ అయిపోయాను. ఖచ్చితంగా మనమైతే మాత్రం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఫ్లైట్ ఎక్కడుందనేది వెతుకుదాము. బట్ కాకపోతే షించాన్, నువ్వైతే మాత్రం ఇక్కడే ఉండు. ఇది చాలా రిస్క్ తో కూడిన పని కాబట్టి నువ్వు రావడానికి వీల్లేదు. నేను మా తమ్ముడు వెళ్ళి చూసుకుంటాం. నువ్వు ఇదొక్కసారికి ఇంట్లో ఉండి ఏం జరుగుతుందో కాలప్ చేస్తూ ఉండి నేను చెప్తూ ఉంటాను. ఓకేనా షించాన్, అర్థం చేసుకోరా ప్లీజ్. మరేం పర్వాలేదులే, వెళ్ళండి. మీరు వెళ్ళి అసలు అవ్వాల్సిన పని కోసం చూడండి. ఫస్ట్ అయితే మాత్రం నా కోసం అయితే ఆలోచించకండి. నేను ఇంట్లోనే ఉంటాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మన లాస్ సెంటోస్ లో చాలా మందిని కిడ్నాప్ చేశారు. ఫ్లైట్ ని హైజాక్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. మీరందరూ వెంటనే ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది బయట ఎవ్వరికీ తెలియకుండా డీల్ చేస్తున్నది కాబట్టి అందుకే దీనికి సీక్రెట్ గానే బాంటీని కూడా ప్రకటించాము. ఇది మెయిన్లీ మా ప్రెస్టేజెస్ కి సంబంధించిన విషయం. ఇది మా లాస్ సెంటోస్ గవర్నమెంట్ తోనే సవాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా మీలో ఎవరొకరు ఆ ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళింది అన్నది కనిపెట్టాలి. కనిపెట్టిన వాళ్ళకి చూస్తున్నారు కదా, 1, 2 కాదు, ఏకానికి 10 కోట్ల రూపాయల బాంటీని ప్రకటించారు. చూసారా, ఈ డబ్బు మొత్తాన్ని ఎవరైతే కనిపెడతారో వాళ్ళకే ఇవ్వబోతున్నాను. చూసుకోండి, మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎంత కృషి చేస్తే అంతా మీరు ఈ డబ్బుల్ని సంపాదించుకోవచ్చు. కాబట్టి కృషి చేయండి. ఇదిగో వాళ్ళ చెప్పిన మాటలు నీకు అర్థమైంది కదా. మనమైతే చాలా జాగ్రత్తగా అసలు ఏం జరిగింది అన్న దాన్ని మనం కనిపెట్టాల్సి ఉంటుంది. కాకపోతే మనం ఈ కారు మీద ఈ పని మొత్తాన్ని చేయలేము. ఓకే, నా దగ్గర అయితే ఒక మంచి ఐడియా ఉంది. నువ్వైతే ఎటువంటి కంగారు పడుకు. ఇప్పుడు మనమైతే మాత్రం ఫస్ట్ ఒక ప్లేస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే గాయస్, మన దగ్గర ఉన్నది చాలా తక్కువ సమయం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది కూడా ఎక్కువ సమయం కాదంట. ఈలోగా నువ్వు కాపాడుకుంటే కాపాడుకో. నీకు ఒక 3-4 గంటల సమయం ఇస్తున్నానని అయితే చెప్పారు. ఈ 3-4 గంటల సమయంలోనే మనం ఎలా అయినా సరే వాళ్ళని కనిపెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే గనక ఒక చోటుకైతే వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చామన్నా? అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామో, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? టైం మొత్తం ఇక్కడ వృధా అయిపోతుంది కదా. నువ్వు ఎందుకని మళ్ళీ ఇక్కడ ఆపావు? అయ్యో, అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు కొద్దిగా సేపు ఓపిక పట్టావనుకో, నేను అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను అన్నది నీకు అర్థమవుతుంది. ఓకేనా, కాసేపు ఓపిక పట్టు సరిపోతుంది. ఓకే గాయ్స్, అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే మన సూపర్ కార్ అయితే ఇక్కడే ఉంటుంది. సూపర్ కార్ అంటే లైక్ అదేదో ల్యాంబర్గినియో ఫిరారియో అనుకుంటారేమో, కాదు. బొగాటి అనుకుంటున్నారా? అది కూడా కాదు. ఇది ఒక స్పెషల్లీ మ్యాన్ మేడ్ కార్ అన్నమాట. లైక్ నేను ఇంకా లెస్టర్ ఎంతో కష్టపడి ఈ కార్ని తయారు చేశాము. ఇదిగోండి ఇక్కడే ఉంది. ఓకే, నేను మొన్న డబ్బాలో పెట్టాను. కాకపోతే చూడండి, ఇదైతే మాత్రం లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని మనమైతే మాత్రం పైకి తీయాల్సి ఉంటుంది. ఓకే, జాగ్రత్తగా పైకి తీయాలి. దీంట్లో అంత ప్రత్యేకమైనది ఏముందనేసి మీకు అందరూ అనుకోవచ్చు. ఇంకొద్దిసేపట్లో చూస్తారు కదా. ఓకే గాయ్స్, ఇదిగోండి ఫైనల్లీ మనమైతే కార్ని పైకి తీసేసాము. దీంట్లో ప్రత్యేకమైనది ఏంటంటే ఇది నీటిలో తేలుకుంటూ వెళ్తుంది. ఇంకా అదే కాదు, గాల్లో కూడా వెళ్తుంది అనుకోండి. బట్ కాకపోతే దానికి పెట్రోల్ ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది. తమ్ముడు చూసావా, ఇది నీటిలో వెళ్తుంది కాబట్టి నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందుకంటే ఇప్పుడు మనం మాక్సిమం ఐలాండ్లోనే వెతకాల్సి ఉంటుంది. చాలా వరకు వాళ్ళందరూ ఐలాండ్లోనే ఉండుంటారు. ఈ లాస్ శాంటోస్ లో ఉంటే ఈ పాటికి మన లాస్ శాంటోస్ పోలీసు వాళ్ళు పట్టేసుకుంటారు కదా. నిజమే అన్నా, కాకపోతే ఇదేంటన్నా కారు నీటిలో తేలుతుంది. నేను ఇప్పుడు దాకా ఇలాంటి కార్ని చూడలేదు. అదే కాకుండా చూడండి, కారు కలర్ కూడా ఎలా చేంజ్ అవుతుందో. ఓ, ఇదైతే మాత్రం రేడియం కలర్స్ గా మారుతుంది. ఒకే కలర్ ఉండకుండా ఇదైతే మాత్రం కలర్ బై కలర్ అయితే కనుక చేంజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ టైం చూస్తున్నాను నీటిలో వెళ్లే కారు. నిజంగా జనాలు అందరూ చూసారనుకో, అరే ఇదేంట్రా ఏదో వింత కారు వచ్చిందని చెప్పేసి వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యకరంగా చూస్తారు. అయ్యయ్యో, సరే గానీ ఇప్పుడు మనమైతే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఫాస్ట్ గా వెళ్లాల్సి ఉంటుంది. మనం ఒకవేళ లేట్ చేసామనుకో మళ్ళీ జనాలందరికీ ప్రమాదం. కాబట్టి ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్దాం? నాకు కొన్ని ప్లేసుల్లో అయితే కనుక డౌట్ అనిపిస్తుంది. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి వెతుకుదాము. ఇక్కడే దగ్గరలో ఒక ఐలాండ్ ఉంది, లైట్ హౌస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఫస్ట్ మనమైతే వెతుకుదాం. దాని తర్వాత రిమైనింగ్ ప్లేసులకు కూడా వెళ్దాము. ఓకే గాయ్స్, మనమైతే ఫాస్ట్ గా వెళ్లాల్సి ఉంటుంది. మనం ఈ ఐలాండ్కి వెళ్ళాలంటే సుమారుగా మనకి చాలా సమయం పడుతుంది. యాక్చువల్లీ రోడ్డు మీద కానివ్వండి, ఫ్లైట్ మీద కానివ్వండి వెళ్ళాలంటే మనకి అక్కడ ల్యాండింగ్ ఉండదు. ఒకవేళ ఫ్లైట్ మీద వెళ్తే ల్యాండింగ్ అయితే ఉండదు.
అదే ఒకవేళ మనం రోడ్డు మీద వెళ్ళామనుకోండి సుమారుగా మనకి ఒక 3 గంటల సమయం అయితే పట్టొచ్చు. కాబట్టి నీటిలో వెళ్ళడమే చాలా వరకు మనకు మంచిది. షార్ట్ కట్ ఉంటుంది. బట్ అదే కాకుండా మనం సింపుల్ గా ఒక 15 minutes లో అక్కడికి రీచ్ కూడా అయిపోతాము. ఓకే, వేగం అయితే సరిపోవడం లేదు, అందుకోసమే నేనైతే అప్గ్రేడ్ చేశాను. ఇప్పుడు మనం మెజారిటీ వేగం మీద అయితే కనుక వెళ్ళిపోతాము. చూడండి ఎంత వేగంగా వెళ్తుందో చూస్తున్నారు కదా. ఓకే, మనం వెళ్ళినంత ఫాస్ట్ గా వెళ్ళి ఐలాండ్లు అయితే కనుక వెతకాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి గనక అక్కడ గోల్డెన్ ఫ్లైట్ కనిపించిందంటే ఖచ్చితంగా జనాలు కూడా అక్కడే ఉంటారు. మనం వాళ్ళ కోసం కూడా కొద్దిగా డీప్ గా వెతికితే మనకి కనిపిస్తారు. ఓకే, మనమైతే ఎటువంటి దిగులు పడకూడదు. వాళ్ళ కోసం అయితే కనుక ఖచ్చితంగా మనం వెతకాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే కనుక అక్కడికి రీచ్ అవ్వాలి. నేను ఇంకా ప్యూర్ మ్యాజిక్ లో అయితే కనుక ఉండిపోయినా నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఈ కారు చూడు సముద్రం మీద ఎలా తేలుకుంటూ వెళ్తుందో. అలా అయితే ఇంక షిప్ లో అన్ని వేస్టే కదా. చూడు, ఒకవేళ సముద్రంలో అలలు పైకి వచ్చినా సరే దీనికైతే ఏం ఫరక్ పడట్లేదు. అలా పైకే తేలుకుంటూ వెళ్తుంది తప్పించి అసలు ఎక్కడ సముద్రంలోకి డ్రాప్ అవ్వడం లేదన్నా. సూపర్, నిజంగా మంచి మంచి కార్లని నువ్వే తీసుకొస్తావు, అందరినీ ఎంటర్టైన్ చేస్తావు. సూపర్. ఓకే, ఫైనల్లీ మనమైతే గనక ఐలాండ్ కి అయితే వచ్చేసాము. అదిగోండి అక్కడ కనబడుతుంది కదా లైట్ హౌస్, అదే యొక్క ఐలాండ్ అన్నమాట. ఇప్పుడు మనమైతే గనక అక్కడికి వెళ్ళి మొత్తం అంతా చూద్దాం, ఎక్కడన్నా మనకి ఫ్లైట్ కనబడుతుందేమో. ముందుగా ఆగండి, ఇక్కడ కిందైతే మాత్రం ఎవరో ఉన్నట్టుకున్నారు. ఎస్, మనుషులైతే ఉన్నారు. ఫస్ట్ అయితే ఒకసారి వాళ్ళని అడుగుదాం, వాళ్ళైతే మనకి ఏదో ఒక సమాధానం చెప్తారు కదా. ఇదిగో బాసు, మీకు ఇక్కడ ఏమన్నా గోల్డెన్ ఫ్లైట్ కనిపించిందా? అంటే సంథింగ్ ఎవరో హైజాక్ చేశారంట, జనాల్ని కూడా కిడ్నాప్ చేశారంట. దానికోసమే అడుగుతున్నాను, మీకు ఏమైనా తెలిస్తే చెప్తారేమో అని. అవునా బాస్, మాకైతే ఏమీ తెలియదు. మేము పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాం. కాకపోతే మాకు ఏ ఫ్లైట్ కనపడలేదు. ఇదిగో నాకు తెలిసి ఇక్కడ ఏటీ లేదనుకుంటా. కాబట్టి నువ్వు వేరే చోటుకు వెళ్ళి వెతుకో. నీకు అంతగా డౌట్ ఉంటే చూసుకో. ఓకే ఓకే, మీరు అంతా క్లారిటీగా చెప్పారు. బట్ కాకపోతే నాకు ఎక్కడో కొద్దిగా కొడుతుంది. సరే, నేనైతే మాత్రం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తాను. ఓకే గాయ్స్, ఇప్పుడు మనమైతే మాత్రం లైట్ హౌస్ మీదకైతే ఎక్కుదాము. ఎందుకంటే ఇప్పుడు మనం లైట్ హౌస్ మీదకి ఎక్కితే ఇక్కడి నుంచి మొత్తం అంతా కనబడుతుంది. కాబట్టి అసలు వీళ్ళు ఎక్కడున్నారు అన్నది కూడా మనం చూడొచ్చు. పదరా పద, ఫాస్ట్ గా పైకి వెళ్ళి మనమైతే మాత్రం అసలు వీళ్ళు ఎక్కడున్నారు అన్నది వెతుకుదాము. అసలు ఇక్కడ ఉన్నారో లేరో అన్నదే నాకు డౌట్. ఓకే, పైకి వెళ్తే మనకి అది క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే లైట్ హౌస్ మీదకైతే వచ్చేసాము. ఆగండి, అక్కడ చూడండి ఒక ఐలాండ్ కింద కనబడుతుంది కదా, అక్కడ కూడా మనకైతే గోల్డెన్ ఫ్లైట్ అయితే కనిపించలేదు. ఓకే, నేనైతే మొత్తం తిరిగి చూశాను. బట్ కాకపోతే నాకు ఎక్కడ గోల్డెన్ ఫ్లైట్ అయితే కనబడలేదు. నాకు తెలిసినంత వరకు ఈ ప్లేస్ లో లేనట్టుకుంది, అందుకోసమే మనకి కనబడలేదు. తమ్ముడు, ఇంకా మనం ఇక్కడ వెతికినా వేస్ట్. బట్ కాకపోతే ఇంకొద్దిగా డీప్ గా వెతికి వెళ్దాము. ఒకవేళ ఇక్కడే ఉందనుకో, మనం వాళ్ళందరినీ కాపాడడం చాలా లేట్ అయిపోతుంది. మన దగ్గర ఇంకొక ప్లేస్ ఉంది. బట్ అంతకన్నా ముందు ఒకసారి ఇక్కడే డీప్ గా చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం వేరే చోటుకి వెళ్దాము. ఓకే గాయ్స్, మనమైతే కొద్దిగా డీప్ గా చెక్ చేద్దాము. చూడండి, ఇక్కడ లైట్ హౌస్ నుంచి మనకి మొత్తం అంతా కనబడుతుంది. బట్ కాకపోతే ఇక్కడ మనకైతే గోల్డెన్ ఫ్లైట్ ఎక్కడుందన్నది ఏం కనబడట్లేదు. అయితే ఇక్కడ లేదనమాట. అతను చెప్పింది కరెక్టే. ఒకవేళ ఉంటే అతను కూడా చెప్తాడు కదా, నేను పొద్దున్నే చూశాను లేకపోతే సాయంకాలం చూశాను అనేసి. చెప్పలేదు కాబట్టి ఇక్కడ కూడా లేదనుకుంటా. ఓకే, ఇప్పుడు మనమైతే మాత్రం ఇంకొక ప్లేస్ కి వెళ్ళాలి, అదే నార్త్ యాంటార్క్. బట్ కాకపోతే మన దగ్గర చాలా తక్కువ టైం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలా అయినా సరే మనం ఫ్లై మోడ్ అయితే కనుక యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఈ సీ మోడ్ మీద వెళ్ళాలంటే మనకి ఖచ్చితంగా ఒక 2 గంటల సమయం పడుతుంది. కాబట్టి మనమైతే ఫ్లై మోడ్ ని ఖచ్చితంగా యాక్టివేట్ చేయాలి. బట్ ఇక్కడ చెయ్యొద్దు, ఎందుకంటే వీళ్ళు చూస్తున్నారు. పైగా ఇదేంట్రా నీటిలో తేలుతుంది కారు, మన పడవ ఎంత హైట్ తేలట్లేదు కదా అని వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. నా కారుకి మళ్ళీ డిష్ తగలచ్చు. కాబట్టి ఇక్కడ యాక్టివేట్ చేస్తాను. ఓకే, నేనైతే రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఫ్లై మోడ్ ని యాక్టివేట్ చేయనీకి. రెడీ, 1 2 3 స్టార్ట్. ఇక మనమైతే గాల్లోకి ఎగిరిపోదాం, తేలిపోదాం. ఓకే, ఇప్పుడు నేనైతే గనక కార్ని ఎగరేయబోతున్నాను. అందరూ రెడీగా ఉండండి. ఎస్, చూసారు కదా, ఫ్లై మోడ్ అయితే గనక మనం యాక్టివేట్ చేసేసాము. ఇప్పుడు మనం ఎంత వేగంగా అంటే అంత వేగంగా రీచ్ అవ్వచ్చు. ఇది బోటు, ఇంకా కారు, అదే కాకుండా ఏరోప్లేన్ లా కూడా పనిచేస్తుంది అనమాట. అంటే మనకి 3 ట్రాన్స్పోర్ట్ల కింద ఇది వర్క్ చేస్తుంది. కాకపోతే రోడ్డు మీద కొద్దిగా స్లోగా వెళ్తుంది. మనకి నీటిలోని ఇంకా గాల్లోని బాగా ఫాస్ట్ గా వెళ్తుంది.
నీటిలో కంటే చెప్పుకోవాలనుకుంటే మనకి గాల్లోనే ఫాస్ట్గా వెళ్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి నార్త్ యాంటార్క్. ఓకే, నార్త్ యాంటార్క్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఏమన్నా మనకి క్లూ దొరుకుతుందేమో చూద్దాము. నాకు ఎందుకో ఇక్కడ ఖచ్చితంగా మనకి క్లూస్ దొరుకుతాయి అనిపిస్తుంది. క్లూస్ దొరకడం ఏమీ లేదు. మనకి గనక ఫ్లైట్ కనిపించింది అనుకోండి, ఇంకా కన్ఫర్మ్ అంతే, క్లోజ్. అక్కడతో మనకి క్లారిటీగా అర్థమైపోతుంది వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టుగా. కానీ వాళ్ళందరినీ ఎలా ఒకవేళ ఉంటే కనుక కన్విన్స్ చేసేది, నాకు అదే అర్థం కావట్లేదు కదా. ముందైతే అసలు ఆ ప్లేన్ ఎక్కడుందో మనమైతే వెతికి పట్టుకోవాలి. ప్రస్తుతానికి నాకైతే ఎక్కడ ప్లేన్ ఉన్నట్టుగా అయితే కనిపించడం లేదు. ఓకే, మనమైతే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వెతకాలి. గాయస్, నాకైతే ప్రస్తుతానికి ఎక్కడ ప్లేన్ అయితే కనబడడం లేదు. కానీ ఈ కారు కూడా చూడండి ఎలా స్కిడ్ అవుతుందో. ఇక్కడ వాటర్ కూడా లేవు కాబట్టి యాక్చువల్లీ కారు సీ మీద ఇంకా హెయిర్ లోని బాగానే వెళ్తుంది. రోడ్డు మీద కూడా బాగానే వెళ్తుంది అనుకోండి. బట్ కాకపోతే స్నోలో గ్రిప్ లేకపోతే జారిపోతూ ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే. మనం ఈ స్నోలో వెళ్ళాలంటే చాలా కష్టం, జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి. మనం ఏమాత్రం స్టీరింగ్ కొద్దిగా ఎక్కువగా తిప్పినా సరే ఖచ్చితంగా ఎక్కువగా తిరిగిపోయి మళ్ళీ పక్కకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమే మనమైతే మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు నేనైతే కనుక ఇక్కడ రోడ్డు వచ్చింది కాబట్టి జాగ్రత్తగానే నడుపుతాను. కానీ నువ్వైతే మాత్రం ఇదిగో తమ్ముడు, జాగ్రత్తగా ప్లేన్ ఎక్కడుందో వెతుకు. మనకి కావాల్సిన అప్పులన్నీ తీరిపోవాలనుకుంటే డబ్బులు ఖచ్చితంగా మనం సంపాదించాలి. అలా చెయ్యాలంటే ముందు ఇక్కడ అమాయక ప్రజల ప్రాణాలకు మనం కాపాడాలి. అలా కాపాడాలంటే ఏం చేయాలో తెలుసు కదా నీకు. ఖచ్చితంగా ప్లేన్ ఎక్కడుందో మనం వెతికి పట్టుకోవాలి. ఓకే, నాకైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా మనం పట్టుకుంటామనేసి. బట్ కాకపోతే ఇప్పుడు దాకా దొరకలేదు కదా, అందుకోసమే. ఆగండి గాయస్, ఆ రైట్ సైడ్ లో చూడండి, అదిగోండి. ఓకే, అదిగోండి గాయస్, అక్కడైతే మాత్రం ఫ్లైట్ మీ అందరికి కనిపించిందా? ఓకే, అదిగోండి ఫ్లైట్ అయితే మాత్రం స్ట్రైట్ గా ఉంది. అమ్మయ్యా, అది గోల్డెన్ ఫ్లైటా కాదా? ఓకే, నాకైతే ఇక్కడ నుంచి గోల్డెన్ ఫ్లైట్ లాగా కనబడుతుంది. ఈ స్నో వల్ల నాకు అంతగా తెలియడం లేదు, ఫాగ్ వచ్చేసింది కదా. ఓకే, ఇప్పుడు మనమైతే మాత్రం జాగ్రత్తగా ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు వాళ్ళు ఎంతమంది ఉన్నారనేసి. కానీ ఇప్పుడు నేను ఎటువంటి ఐడియా ఆలోచించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళని ఎలా తప్పించాలి? ఇప్పుడు ఒకవేళ పోలీసులు ఇక్కడికి రావాలన్నా సరే గాల్లో ఎగురుకుంటూ వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. పైగా ప్రైవేట్ ప్లేన్లోని జట్లలోని రావాల్సి ఉంటుంది. అలా వచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళకి దొరికేస్తారు కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. మనమే ఏదో ఒక ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. అంతకన్నా ముందు ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఒకవేళ మనం ఫైట్ చేద్దామన్నా సరే మనకు ఫైటింగ్ కూడా సరిగ్గా రాదు కదా. మనకు వచ్చిందే అంతంత మాత్రం ఫైటింగ్. ఆ ఫైటింగ్తో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మనం దెబ్బలు తినేస్తాం. ఓకే, ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దాం. ఆగండి తమ్ముడు, నువ్వు సైలెంట్గా ఉండి ఏం మాట్లాడక. ఓకే గాయస్, చూడండి ఇక్కడైతే మాత్రం ప్రతి ఒక్కరు గన్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. అదే కాకుండా వీడి బాస్ కూడా ఇక్కడే ఉన్నారు. ఓకే, ఇక్కడ చూడండి సుమారుగా 1 2 3 4 5 ఐదుగురైతే గనక వీళ్ళకి దొరికిపోయారా? అయ్యయ్యో, ఒకవేళ లేట్ అయితే గనక వీళ్ళ 5గురి ప్రాణాలు వీళ్ళు తీసేస్తారు. అలా జరగకూడదంటే మనమే ఏదో ఒకటి చేసి ఆదుకోవాలి. ఓకే, వీడేననుకుంటా బాసు సంథింగ్ వాళ్ళకి ఏదో వార్నింగ్ అయితే ఇస్తున్నాడు. అమ్మోయ్, వాడిని చూస్తుంటేనే భయం పుడుతుంది నాకు. ఇంకా వాడిని ఎలాగయ్యా ఫేస్ చేసేది? ఓకే, ఏం జరిగినా పర్లేదు. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూసారా? ప్రతి ఒక్కరి చేతిలో గన్స్ అయితే ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 లైక్ 9 మంది ఉన్నట్టుకున్నారు. కాదు 8 మంది ఉన్నారు. ఇప్పుడు ఆ 8 మందిని మనం కొట్టాలంటే చాలా కష్టం రా తమ్ముడు. ఓకే, నేనైతే పోలీసులకి ఫోన్ చేసి ఒకసారి వాళ్ళకైతే క్లారిటీగా చెప్తాను ఇలా ఇక్కడ చాలా మంది ఉన్నారనేసి. వాళ్ళందరూ ఇక్కడికి రావడానికి కూడా చాలా సమయం పడుతుందిరా తమ్ముడు. కాబట్టి మనమైతే మాత్రం ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి. ఓకే, మనమైతే న్యాయబద్ధంగా వెళ్దాం. ఫస్ట్ అయితే కనుక ఒకసారి పోలీసులకే ఫోన్ చేద్దాం. ఓకే, హలో సార్, అదే ఇందాక మనందరికీ ఒక టాస్క్ ఇచ్చారు కదా, లైక్ మన ఫ్లైట్ ఒకటి హైజాక్ చేశారు, ఇంకా చాలా మందిని కూడా కిడ్నాప్ చేశారనేసి. ఆ ఫ్లైట్ ఎక్కడో లేదు సార్, నార్త్ యాంటార్క్ లో ఉంది. వీడు ఎవడు గాని చాలా మంది గుండాలను వేసుకుని ఉన్నాడు. అదే కాకుండా వాడి దగ్గర పెద్ద పెద్ద గ్యాన్స్ ఉన్నాయి. వాడి మీద నేను ఇప్పుడు అటాక్ తీసుకోలేను సార్, చాలా కష్టం. ఇదిగో వాడు మరిక ఇచ్చిన టైంలో ఆల్రెడీ అరగంట మాత్రమే ఉంది. ఈ అరగంటలో మేము అక్కడికి రావడం అంటే ఇంపాసిబుల్. ఎంత గట్టిగా కొట్టినా సరే 1.5 గంట పడుతుంది. ఈలోగా వాడు వాళ్ళందరినీ చంపేసి ఆ ప్లేన్ తీసుకుని ఎగురుకొని వెళ్ళిపోతాడు. ఇదిగో వాడు అడిగిన డబ్బులు ఇవ్వాలంటే చాలా కష్టం. కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేసి వాళ్ళని రక్షించు. అయ్యో, ఏంటి నా మీద ఇంత పెద్ద భారం పెట్టేశారు. ఇప్పుడు మనమే అక్కడికి వెళ్ళి రక్షించాలంట. ఎలా రక్షించాలబ్బా, ఎలా రక్షించాలి? ఓకే,
నాకైతే మాత్రం ఒక మంచి ఐడియా వచ్చింది. ముందైతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం పద. ఓకే గాయ్స్, నేనైతే కనుక కారు ఎందుకు వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తున్నానో తెలుసా? ఎందుకు తీసుకుని వెళ్తున్నానో మీకే కాసేపట్లో అర్థం అవుతుంది. మనమైతే వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదండి. ఓకే, మనమైతే వచ్చేసాము వాళ్ళ దగ్గరికి. ఈ కార్ అయితే స్నోలో అంత ఫాస్ట్గా కదలడం లేదు. ఓకే, ఇంకా కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంది. మనం ఎగ్జాక్ట్ టైంకి వచ్చాం కాబట్టి వీళ్ళందరినీ కాపాడొచ్చు. నేను తీసుకున్న డిసిషన్ అయితే మాత్రం చాలా పెద్దది. ఒకవేళ ఈ డిసిషన్తో మీరు కూడా చాలా బాధపడచ్చు. కాకపోతే వీళ్ళందరినీ కాపాడాలి కదా. సార్, దయచేసి వీళ్ళందరినీ వదిలిపెట్టండి. నేను ప్రాధాయపడుతున్నాను. ప్లీజ్ సార్, వదిలిపెట్టండి. ఏడ్రా, వీళ్ళని వదిలిపెడితే నాకేటి వచ్చేది? నేను వీళ్ళని వదిలేదే లేదు, అర్థమవుతుందా? అయినా నేను ఎప్పుడు నార్త్ యాంటార్క్లో చూడలేదు. ప్రాణాలు పోగొట్టుకోవడానికి నా దాకా వచ్చావా నువ్వు? ఇక్కడికి రావడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. రేయ్, అందరితో పాటు వీడిని కూడా ఏసయ్యండ్రా. ఇక్కడికి వచ్చి నా ముందు నిలబడి వీళ్ళ చంపడం తప్పని అంటున్నాడు. అయ్యో సార్, మీరు కంగారు పడకండి. అదిగోండి అక్కడ కారు కనబడుతుంది కదా, అది గాల్లో ఎగురుతుంది. అదే కాకుండా నీటి మీద కూడా ఎగురుతుంది. లైక్ నీటి మీద కూడా వెళ్తుందన్నమాట. నిజం చెప్తున్నాను కదా, ఒక్కసారి మీరు ఆ కారు ఎక్కండి. మీకు కారు ఇస్తాను, వీళ్ళని వదిలేండి చాలు. నా చెవులో కాకరకాయ పువ్వులు పెడదాం అనుకుంటున్నావా? అది ఎగరలేదనుకో, నిన్ను ఎగరేస్తాన్రా. పద చూద్దాం. ఇది ఎగురుతుందంట. ఎవడి దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడు వీడు? అసలు ఆ కార్లు ఎప్పుడన్నా ఎగురుతాయా? రే గుండు, ఒకవేళ ఎగరలేదనుకో నీ గుండు 16 చెక్కలవుతుంది. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఎదురా ఎక్కడ్రా ఎగరలేదు? అరే 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 అరే, ఏంటిది ఇలా ఎగురుతుంది? రే గుండు, నిజమేనా కళ? ఇది కలగంటున్నానా? నాకు ఏవి అర్థం కావట్లేదు. ఒక కారు, సాధారణమైన కారు గాలిలోకి ఎలా ఎగురుతుందిరా గుండు? అసలు ఏం చేశారు? దీంట్లో మీరు ఏం పెట్టారో చెప్పండిరా, చెప్పండి. సార్, నా స్నేహితుడు లెస్టర్ నా కోసం ఎంతో ప్రేమగా ఇది తయారు చేసి ఇచ్చాడు. చూసారా, ఇది నీటి మీద కూడా ఎలా వెళ్తుందో. ఇంకా దీనికి చావు అంటూ ఉండదు. మీరు దేనికన్నా గుద్దేస్తే తప్ప. గుద్దేసినా సరే దీన్ని సింపుల్ గా రిపేర్ చేసుకోవచ్చు. లైక్ దీనికి ఇదే ఆటోమేటిక్ గా ఆటో రిపేర్ అయిపోతుంది అనమాట. మీరైతే మాత్రం దేన్ని గుద్దినా సరే అంత బేగా దీనికి డ్యామేజ్ అవ్వదు. చూశారు కదా, నేను చెప్పింది నిజమని మీకు అర్థమైంది కదా. నీటి మీద వెళ్ళాను, అదే కాకుండా చూడండి గాల్లో కూడా వెళ్తున్నాము. ఇప్పటికైనా నా మాట నమ్మండి సార్, నేను చెప్పేది నిజం. కార్ తీసుకుని వాళ్ళని వదిలేయండి. అబ్బాబ్బాబా, క్రేజీ బంపర్ ఆఫర్ ఇచ్చాడ్రా వీడు. ఏమన్నా ఆఫర్ అది? సరే, నువ్వు చెప్పావు కాబట్టి ఈ కార్ని నేను తీసుకుంటున్నాను. ఇది ఎగిరింది కాబట్టి నాకు ఈ కారు బహుముచ్చటగా నచ్చింది. వాళ్ళందరినీ వదిలేస్తున్నాను. ఇంప్రెస్ అయిపోయాను. సరే, ఇక వాళ్ళందరినీ తీసుకొని జాగ్రత్తగా పో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫైనలీ గోల్డెన్ ఫ్లైట్ ని వదిలేశారు. ఇంకా అదే కాకుండా ఇదిగోండి, వీళ్ళందరినీ మనం కాపాడగలిగాము. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నా కార్ పోగొట్టుకున్నా సరే ఇంత సంతోషంగా ఎందుకున్నానో తెలుసా తమ్ముడు? మనకి వచ్చే డబ్బులతో ఇంకా ఎక్కువగా సందడి చేసుకోవచ్చు. ఓకే గాయ్స్, ఫైనలీ మనమైతే మన ఇంటికైతే వచ్చేసాము. అదే మన తమ్ముడు వాళ్ళ ఇంటికి. వాడి ఇంటికి కావలసిన డబ్బులు మొత్తాన్ని మనం కట్టేశాము. మన తమ్ముడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. నిజం చెప్పాలంటే వాడు ఎగిరి గంతేస్తున్నాడు. కానీ ఒకటే బాధ, అలాంటి సూపర్ కార్ వాడికి ఎలా ఇచ్చేస్తావు అనేసి. కానీ మీకు తెలియంది ఏంటంటే, ఇక్కడ ఉండే డబ్బులతోటి మనం అలాంటి కార్లు ఒక 100 తయారు చేయొచ్చు. మన లెస్టర్ కి గనక అలాంటి కాంట్రాక్ట్ ఇచ్చామనుకో చాలా బాగా తయారు చేస్తాడు. కానీ చూడండి, ప్రస్తుతానికి మన ఇల్లంతా ఫుల్గా మనీ ఉంది కదా. ఇంతకు మించి మనకి ఏం కావాలి? చూడండి, మన ఇంటికి కట్టిందే కాకుండా ఇంకా ఇక్కడ ఇంత డబ్బు ఉంది. ఈ డబ్బు మనం కూర్చొని తిన్నా సరే ఈజీగా ఒక 200 సంవత్సరాల దాకా మనకు వచ్చేస్తుంది. అంత డబ్బు మనం సంపాదించుకున్నాం. ఏదైనా సరే మీ కష్టం మీదే ఉంటుంది లిఖిత్ మామ. నువ్వు ఏం చెప్పినా సరే అది ఖచ్చితంగా చేస్తావు. అందుకే కదా నేను నీతో రాకుండా ఇక్కడే ఉండిపోయాను. ఒక గొడవ లేదు, గోల లేదు, ఎవ్వరికి ఏం జరగకుండా చూసారా ఎలా కాపాడాడో. ఇలాంటి మైండ్ సెట్ ఉండాలి.